ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అనే మరోసారి రుజువు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి దేశంలో సుపరిపాలన అందించి అని చెప్పవచ్చు అధ్యక్ష దాంట్లో భాగంగా ఉదాహరణ జవాబుతో ఆగాయనాయా దీనిలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే కానీ మనోహర్ రెడ్డి గారు ఖాళీ ప్రొటెక్ట్ చెప్పండి అంతే ఒక నిమిషం సార్ there should be some reason to protest. Honorable member Akbar bhai baat kare. What is there to protest, sir? They have gotten some issue, sir. आपके लिए नहीं, उसको लिए क्यों प्रोटेस्ट कर रहा? नहीं, उसके लिए आप बात करो तो उन लोग प्रोटेस्ट कर रहा क्या है भाई? No, sir. No, sir. This is not prevalent. This is not at all required, sir. There is no issue of protest from there, sir. We don't agree, sir. Basically, sir, on what issue will they protest, sir? On what issue will they protest? మనోహర్ రెడ్డి గారు మాట్లాడారు సార్. అధ్యక్ష నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందించిన అని చెప్పవచ్చు అధ్యక్ష. ఉదాహరణ అధ్యక్ష దీనిలో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే కానివ్వండి 2012లో సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఆహార భద్రత చట్టమే కానివ్వండి ఎంతో మంది పేదలకు ఆకలి తీసిన ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ దక్కిందని చెప్పవచ్చు అధ్యక్ష. ముఖ్యంగా మనమంతా కూడా ఒకటి ఆలోచన చేయాలి అధ్యక్ష. మహాలక్ష్మి పథకం అనే అర్హులైన మహిళలకు అందరూ కూడా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకంతో 500 సిలిండర్ ఏదైతే చెప్పుకున్నాం అధ్యక్ష. ఇద్దరు మంత్రులు ఈ రోజు యావత్ తెలంగాణలో 43 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా అధ్యక్ష సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినటువంటి 433 కోట్ల రూపాయలు చెల్లించింది అధ్యక్ష. సన్నాలకు బోనస్ అధ్యక్ష. సన్నాలకు బోనస్ ప్రకటించడం వల్లే అధ్యక్ష 25 లక్షల ఎకరాల నుండి ఈ రోజు 40 లక్షల ఎకరాలకు చేరిందంటే అధ్యక్ష దేశంలో ఎక్కడ కూడా ఏ రైతాంగానికి చేరని విధంగా సన్నాలకు ఈ రోజు 500 బోనస్ ఇవ్వడం వల్లనే ఈ రోజు ప్రతి సంవత్సరం 25 లక్షలు సాగు చేసేటువంటి రైతాంగము ఈ రోజు 40 లక్షల ఎకరాలు చేస్తుందనే దానికి నిదర్శనం అధ్యక్ష. కొత్త రేషన్ కార్డుల అధ్యక్ష ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల కోసం అధ్యక్ష మీ సేవా కేంద్రాల ద్వారా అధ్యక్ష 2.5 లక్షల కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నాయి అధ్యక్ష. ఇప్పటికీ ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోని అధ్యక్ష 1.35 లక్షల కుటుంబాలకు దరఖాస్తు చేసుకున్నాయి అధ్యక్ష. దీనికి తోడు అధ్యక్ష కుటుంబ సభ్యులు మార్పులు చేర్పుల కోసం అధ్యక్ష 20 లక్షల పైగా దరఖాస్తులు చేసుకున్నారు అధ్యక్ష. కొత్త రేషన్ కార్డుల కోసం అధ్యక్ష గత 10 సంవత్సరాల నుండి ఎంతో ఇబ్బంది పడి కొత్త రేషన్ కార్డులు వస్తే బీద బడుగు బలైన వర్గాలకు కొత్త రేషన్ కార్డు జారీ అయితే ఆరోగ్యశ్రీ కానివ్వండి, కులం కానివ్వండి, ఆదాయ పత్రాలు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి. హరీష్ రావు గారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కూడా పనిచేసింది. వారికి అన్ని తెలుసు సార్, వారికి అన్ని తెలుసు. ఎప్పుడు సార్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది సార్? పాయింట్ ఆఫ్ ఆర్డర్ యాజ్ ఎ రూల్ బుక్ వరకే ప్రశాంత్ రెడ్డి గారు కూడా చెప్పాలా. సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ ఆ సబ్జెక్టు సందర్భంలో అప్పుడు లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ మాట్లాడారు సార్. ఇప్పుడు కాదు, మొత్తం సబ్జెక్ట్ క్లోజ్ అయినాక అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడిన తర్వాత మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ దేర్ ఇస్ నో రెఫరెన్స్ అట్ ఆల్ సార్. మీరు వేరే అంశంలో మీరు మాట్లాడేదంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ when subject is over, when some other honorable member speaks on different subjects, then you come on point of order. No, a point of order appude adugute speaker garu appudu oppukunte
పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాలి అధ్యక్ష. ఇప్పుడు సబ్జెక్ట్ క్లోజ్ అయిపోయిన తర్వాత పాయింట్ ఆఫ్ ఆర్డర్ కు తావేలేస్తారు అక్కడ. అసలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ తావులేదు, దానిపైన మాట్లాడిండు, దానిపైన ప్రొటెస్ట్. దయచేసి కోఆపరేట్ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మనోహర్ రెడ్డి గారు అధ్యక్ష, కొత్త రేషన్ కార్డులు జారీ అయితే అధ్యక్ష